రోజా గారు నువ్వు చాలా పర్సనల్ గా ఆ! ఈ ఎలక్షన్ టైంలో అందరినీ అంటే తిట్టేశారు కదా! ముఖ్యంగా ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ గారిని అంటే మీ ఆ! పార్టీ ప్రెసిడెంట్‌ని. దీని మీద మీకు కామెంట్ ఏంటి సార్? రోజా అంటే గారు రోజా వ్యక్తిగతమైన విమర్శలు చేశారు గదా! రోజా చేసాము. గారు. వ్యక్తిగతమైనంటే ఇప్పుడు మీరు దానికి కౌంటర్ ఏసారు. చిరంజీవి గారిని అడిగానండి నేను. 'బోలా శంకరుడు' ప్యాచ్ వర్క్ జరుగుతుంది. మేము వేరే షూటింగ్‌లో ఉంటే అన్నయ్య ఇప్పుడు ఇలాగ ఇప్పుడే స్టేట్మెంట్ వచ్చింది. ఆమె చాలా దారుణంగా మాట్లాడుతుంది. ఒక దరిద్రుడు జైలుకెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆమె మాట్లాడకూడదు. ఇంకా చాలా బూతులు మాట్లాడింది ఆమె. హ్మ్. బట్ దీనికి ఏంటంటే వాళ్ళ విజ్ఞతగా వదిలేశాను. నేను మాట్లాడను దీని మీద. కాలమే నిర్ణయిస్తదన్నాడు. ఇది ఈయన సంస్కారం అండి అది. అది గ్రేట్. ఆమె మినిస్టర్ అయినప్పుడు ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి, బట్టలు పెట్టి అన్నీ పంపిస్తే మేము ఇలాగే మాట్లాడతాం, మేము ఇలాగే ఉంటాం అనంటే దానికి దెర్ ఈజ్ నో హ్యుమానిటీ అన్నాడాయన. హ్మ్. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకొని మేము నీకుందమ్మా జూన్ 4న నీకు ఉంటది నీకు. హ్మ్. నగిరిలోనే నువ్వు ఫస్ట్ వికెట్ పోయేది నీది హ్మ్. అని చెప్పి మేము గట్టిగా ఇచ్చాం. ఆలీ గారు మటుకు ఎందుకో మరి ఎక్కడ ప్రచారంలో కనపడలేదు. పోసాని గారు కూడా గదిలో కూర్చొని మాట్లాడటం తప్ప జనాల్లోకి రాడండి ఆయన. అవునవును. సో, వీళ్ళందరూ ప్రజల్లోకి వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయనేది వాళ్ళకి తెలిసిపోయింది. అదే. అదే. ఇంకా కౌంటర్ టు కౌంటర్ అండి ఇంకా. అంతే. ఆ! గవర్నమెంట్ మీద ఇచ్చామండి. మీరు ఆల్‌మోస్ట్ 40 డేస్ వరకు తిరిగామండి మొత్తం. క ఆ!